టాలీవుడ్తో పాటు దేశంలో ఉన్న అన్ని పరిశ్రమలను దశాబ్దాలుగా కుదిపేస్తున్న సమస్య పైరసీ. ఒకప్పుడు కేవలం కెమెరా ప్రింట్లకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు ఏకంగా హెచ్డి రూపం దాల్చి ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్టేజికి చేరుకుంది. గేమ్ చేంజర్, తాండేల్, హిట్ 3 లాంటి ఎన్నో సినిమాలు దాని బారిన పడి వందల కోట్లు నష్టపోయాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన బదిలీకి చివరి రోజు బ్లాస్ట్ చేసిన ఈ ఆపరేషన్ పైరసీ ఇండస్ట్రీ పెద్దలు, హీరోల మతులు పోగొట్టిన మాట వాస్తవం. వెబ్సైట్ పైరసీ ఒక టైప్ అయితే, యాప్ ద్వారా ఐబొమ్మ లాంటివి చేస్తున్న విధ్వంసం మరో వికృత రూపం. సామాన్యులు సైతం సులభంగా డౌన్లోడ్ చేసుకుని చూసేలా రూపొందించిన ఐబొమ్మని వాడేవాళ్ళు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నేరుగా స్ట్రీమింగ్ చేసుకుని చూసేలా ఇందులో టెక్నాలజీ వాడటం వల్ల ఎక్కువ మందికి చేరువైంది. ఆటో డ్రైవర్తో మొదలుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళ దాకా ఐబొమ్మ అంటే తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. కొన్నేళ్ల క్రితం ఐబొమ్మ సైట్ యాప్ని బ్లాక్ చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. కానీ అడ్మిన్ దొరకకపోవడంతో కొంతకాలం తర్వాత మళ్ళీ అది కంబ్యాక్ అయ్యింది. విదేశాల్లో ఉంటూ డార్క్ వెబ్ ద్వారా ఏ సర్వర్ వాడుతున్నారో తెలియకుండా ఐపీ అడ్రస్లు మారుస్తూ వెళ్లడం ఐబొమ్మ లాంటి వారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకవేళ పలానా దేశంలో ఉన్నారని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్లలేని నిస్సహాయత. ప్యారిస్ చట్టాల్లో ఉండే లొసుగుల వల్ల నిందితులు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చారు. తాజాగా జరిగిన దాడులలో పట్టుబడిన వాళ్లలో నలుగురికి ఐబొమ్మతో లింక్ ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పుడు ఓనర్ ఎవరో పసిగట్టే ప్రయత్నాలలో ఉన్నారు. ఐబొమ్మే కాదు, రకరకాల పేర్లతో ఇలాంటి యాప్స్ రకరకాలు చెలామణిలో ఉన్నాయి. వీటికి ధైర్యం ఏ స్థాయిలో ఉందంటే, ఓజీ విడుదలకు ముందే పోస్టర్ పెట్టి కమింగ్ సూన్ అని ప్రేక్షకులను ఆకర్షించేంతగా. ఇప్పుడు దొరికిన గ్యాంగ్ లో కొందరు థియేటర్స్ లో సీక్రెట్ కెమెరా ద్వారా సినిమా రికార్డ్ చేయటం, వాటిని బెట్టింగ్ యాప్స్ ద్వారానే కాక ఐబొమ్మ లాంటి యాప్స్ కి అమ్మడం కొన్నేళ్లుగా నిర్విరామంగా జరుగుతున్న వ్యాపారం. సూర్య నటించిన వీడొక్కడే సినిమాలో అరుణ్ విజయ్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ్ రాక్స్ అనే వెబ్ సిరీస్ లో ఈ మాఫియా నడిచే విధానాన్ని బాగా చూపించారు. అయినా సరే వీటికి అడ్డుకట్ట వేసే దిశగా ఎవరూ సఫలీకృతం కాలేకపోయారు. ఇంతకాలానికి తెలంగాణ పోలీసులు చేసి చూపించారు. సివి ఆనంద్ అన్నట్టుగానే నిజంగానే ఐబొమ్మ బాస్ ని కనుక పట్టుకోగలిగితే మిగిలిన వాళ్ళకు ఇదొక తీవ్రమైన హెచ్చరికగా మిగులుతుంది. క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు పంచుతూ ఉనికి తెలియకుండా ఎక్కడో విదేశాల్లో దాక్కున్న ఐబొమ్మ వీళ్ళని ఎలా పట్టుకుంటారో కానీ దాన్ని మాత్రం ఒక సినిమాగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం చాలా ఉంది.